హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2-3 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, మీ పాదములకు వందనాలు. వాక్యమయ్యున్న దేవా, నీ వాక్య సారాంశాన్ని మాతో మాట్లాడండి ప్రభువా. నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధుడా తండ్రి, ఏ యోగ్యత లేనివారం ప్రభువా, ఏ యోగ్యత లేనివారం ప్రభువా, కేవలం నీ కృపచేతనే జీవిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కృప వల్లనే ప్రభువా మేమేమై ఉన్నామో అది అయ్యున్నాము తండ్రి. నీ కృప లేకపోతే మేము ఈ స్థితిలో ఉండకపోయిందాము ప్రభువా. నీ ఉచితమైనటువంటి రక్షణ భాగ్యాన్ని మేము పొందకపోయిందాం ప్రభువా. కేవలం నీ కృప ప్రభువా, కేవలం నీ కృప. దేవా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయాలను తెరవజేయండి, మా చెవులను తెరవజేయము తండ్రి, మా కండ్లను తెరవజేయండి ప్రభువా. సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించే కృప దయచేయండి ప్రభువా. మా హృదయం అనే పలక మీద నీ వాక్యాన్ని వ్రాసి దాని ప్రకారం జీవించే కృప దయచేయండి ప్రభు. ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడుగు యేసుక్రీస్తు నామమున బంధించి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు వారి తండ్రి అయినటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన భూమికి అతి సమీపానికి వచ్చారు. పక్కనే ఉంది వాగ్దాన భూమి. సుమారుగా 430 ఏండ్లు ఆ వాగ్దాన భూమిని పొందడానికి ఇశ్రాయేలీలు వేచి ఉండవలసి వచ్చింది. వారు మార్గమధ్యములో అనేకమైనటువంటి యుద్ధాలు చేశారు. వారి దేవుడైనటువంటి ప్రభు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి తోడై ఉండి వారు చేసిన ప్రతి యుద్ధములోనూ వారిని గెలిపించాడు. వారికి ఎన్నో పాఠాలు నేర్పించి వారిని వారి పితరుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన భూమికి అతి సమీపానికి తీసుకొచ్చాడు. పక్కనే ఉంది వాగ్దాన భూమి. ఏ వాగ్దాన భూమి అయితే పక్కనే ఉందో దాని దగ్గరికి వచ్చారు. కానీ ఆ ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు వలన దేవుడైన ప్రభువు వారిని అరణ్యములో సుమారుగా 40 సంవత్సరములు ఉంచాడు. పక్కనే ఉంది ఊరు. కానీ ఆ ఊరికి వెళ్లకుండా వారు చేసినటువంటి తిరుగుబాటు వలన సుమారుగా 40 సంవత్సరములు వారి తండ్రి అయిన దేవుడు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన యెహోవా వారిని అరణ్య మార్గములో 40 సంవత్సరములు నడిపించాడు.
ఈ 40 సంవత్సరములు వారు నడిచినటువంటి అరణ్య మార్గం ఎలాంటిదంటే అక్కడ తాగడానికి నీళ్లు కూడా ఉండవు. అక్కడ తినడానికి తిండి కూడా ఉండదు. భయంకరమైనటువంటి విషపు సర్పాలు, తాపకరమైనటువంటి తేళ్ళు, వాటి మధ్యలో తండ్రికి ఇది ఇష్టమైంది. వారిని 40 సంవత్సరాలు ఇక్కడ నడిపిస్తాను అనుకున్నాడు. వారి 40 సంవత్సరములు ఇదే అరణ్యములో వారు నడిపిస్తాను. మీరు చేసినటువంటి తిరుగుబాటు కారణంగా మీకు 40 సంవత్సరముల శిక్ష వేస్తున్నాను అన్నట్లుగా కనిపిస్తుంది అది. ఆ 40 సంవత్సరములు వారు తిన్నటువంటి తిండి ఆ అరణ్యంలో ఏమిటంటే పరలోకము నుంచి దేవుడిచ్చినటువంటి మన్నా. ఈ 40 సంవత్సరములు అరణ్యములో తిరుగుతూనే ఉన్నారు. తిరుగుతూ దేవుడు చెప్తాడు, మీరు 40 సంవత్సరములు మీకిక్కడ చుట్టుపక్కల ఒక పంట కానీ ఒక వ్యవసాయము కానీ ఏదీ లేనప్పుడు మీ తండ్రి అయినటువంటి దేవుడు మీకు ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. గుర్తుపెట్టుకో ఓ ఇశ్రాయేలులారా, మీకు ఆహారము దొరకనటువంటి పరిస్థితిలో 40 సంవత్సరములు ప్రతి దినము ఆకాశము నుంచి మన్నా పడుతూనే ఉందంట. ఈ మన్నా దేవదూతలు తినే ఆహారం. వారికి తినడానికి నీళ్లు లేకపోతే దేవుడు చెప్తాడు బండతో మాట్లాడమని. ఆ బండను మోషే అహరోనులు కొట్టినప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తాగుతారు. దేవుడు వారికి ఒక విషయాన్ని నేర్పించాలని అనుకుంటున్నాడు. పక్కనే ఉంది కదా దేశం, ఆ దేశానికి మీరు వెళ్ళిపోతారు. మీ బాహుబలం, మీ శక్తి సామర్థ్యములు, మీకున్నటువంటి బలము వలన, మీ యొక్క గొప్పతనం వలన, మీ నీతి వలన ఆ దేశం మీకు వస్తుందని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మీకు ఆ దేశం వచ్చిందంటే అది కేవలం నా కృప వలనే వస్తుందని మీరు గుర్తించాలి. ఈ 40 సంవత్సరములు దేవుడు వారిని అణచివేశాడు. ఏం చేశాడు? అణచివేశాడు. మన దేవుడి గురించి ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన దేవుడు ఎలాంటి వాడు? దేవుడికి స్తోత్రం చెల్లించి మన దేవుడు ఎలాంటి వాడు? హెచ్చించేవాడు. ఏమని చెప్తాడు? పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తి అవసరమైతే వారిని రాజులను చేస్తాడు. అవునా? అటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరములు అణచి ఉంచాడంట. మన దేవుడు అణుస్తాడా? అణచి ఉంచుతాడంట. అణచడం అంటే వారిని కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళనివ్వడం. తెల్లవారు లెగిస్తే తిండికి ఎక్కడొస్తుంది? ఏదైనా పంట ఉందా? కోసుకొని తినేస్తారా? రొట్టెలు తయారు చేసుకుంటారా? ఆహారాన్ని సిద్ధపరచుకోగలరా? ఫ్రిడ్జ్లో దాచుకోగలరా? పోనీ బస్తాలు బియ్యం తీసుకొని వారి గుడారాల్లో పెట్టుకోగలరా? ఆ 40 సంవత్సరాలు దేవుడు వారికి ఒకటే నేర్పించాలనుకున్నాడు. 40 సంవత్సరాలు మీరు నేనిచ్చిన తిండే బ్రతకాలి, నేనిచ్చిన మన్నాను తినే బ్రతకాలి. ప్రతిరోజు మీరు లెగిస్తే తెల్లవారు ఆకలేస్తే దేవుడి వైపే చూడాలి. దేవా మన్నాను కురిపించని నువ్వు ప్రార్థన చేయాల్సిందే. దేవా మాకు ఇప్పుడు తిండేంటి నాయనా అనుకుంటే ఆకాశం నుంచి మన్నా ఎప్పుడు కురుస్తుంది? 40 సంవత్సరాలు వారు దేవుణ్ణి ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకునేటట్లు చేశాడు మన దేవుడైన ప్రభు. 40 సంవత్సరములు
వారికి ఆ అరణ్యములో తాగడానికి నీళ్లు కూడా లేవు. తాగడానికి నీళ్లు కూడా లేవు. ఒక్కసారి ఊహించండి, ఒక ప్రాంతంలో తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, ఎటు చూసినా సరే తాపకరమైనటువంటి పాములు, తేళ్ళు, విషపురుగులు తిరుగుతుంటే వాటి మధ్య ప్రజలు జీవించడం కష్టమా సులభమా? కష్టమా సులభమా? ప్రతిరోజు కూడా నీ రేపటికి మీకు ఆహారం ఏమిట్రా అని అంటే దేవుడు కురిపిస్తేనే తిండి. రేపేంట్రా నీళ్లు అంటే దేవుడిస్తేనే నీళ్లు. దేవుడు ఎందుకు అలాగూ చెయ్యాలి? దేవుడు కనికర సంపన్నుడు కదా, ప్రేమ పూర్ణుడు కదా. ప్రభువా క్షమించు నాయన అని చెప్తే ఈ 40 సంవత్సరాలకు బదులుగా ఒక 4 రోజులు పోనీరాయి, వీరికి ఏదో శిక్ష వేశానని చెప్పి ఆయన వారిని తీసుకొని వారికి ఇస్తానటువంటి వాగ్దాన దేశంలో ప్రవేశించినట్లుగా చేసి, పొండ్రా మీ తండ్రి అయినటువంటి అబ్రహాము చేసినటువంటి ప్రార్థనకి ప్రతిఫలముగా, మీ తండ్రి అయినటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానానికి ప్రతిఫలముగా మీకు ఈ దేశాన్ని ఇస్తానని అనవచ్చు కదా మన తండ్రి అయిన దేవుడు. అనవచ్చా? అనగలడా? అనగలడా? కానీ అనడు. మనుషులను అణచివేస్తాడు. బలాతిశయము, నా గొప్పతనము, నా తెలివితేటలు, నా సామర్థ్యం అనే మాటే రానివ్వడు నోటి నిండా. తెలుసా? నా బలం, నా శక్తి, నా తెలివితేటలు అన్న మాట కూడా నోటి నిండా రానివ్వడు. ఎందుకు చేస్తాడు ఇలాగ దేవుడు? ఎందుకు చేస్తాడు? కఠినమైన పరిస్థితుల గుండా వారిని నడిపిస్తాడు. కఠినమైన పరిస్థితుల్లో వారిని నడిపిస్తాడు. అసలు దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తే ఇదేమి దేవుడు అని మనకు అనిపిస్తుంది. మనం ఆ వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి, 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 2వ వచనాన్ని మనం చూస్తే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేవో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆయన మన మనస్సులో ఉన్నది కనిపెట్టాలని చూస్తాడంట. దేవుడికి ఒక పేరుంది, హృదయాంతరంగములను పరిశీలించు యెహోవా అని పేరు. అవునా? దేవుడు మన మనస్సులో ఉన్నది గ్రహించగలడా? గ్రహించగలడా? మనం చెప్తేనే దేవుడికి అర్థమవుతుందా? చెప్తేనే అర్థమవుతుందా? మన ఆలోచన నాలికకు మాట రాకమునిపే, దేవా నీవు నా హృదయాన్న అంత కూడా స్కాన్ చేసేస్తున్నావు ప్రభు అని కీర్తనను రాసుకున్నారు భక్తులు. మాటలు నోటు నుంచి రాకమునిపే స్కాన్ చేసే దేవుడైతే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి మాటను చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఇలాగో దేవుడు చేస్తాడు? అణచివేస్తాడంట. అణచేసి నీ మనసులో ఉన్నది తెలుసుకుంటాడట. దేవుడికి స్తోత్రం. అన్నీ బాగుంటే అందరూ కూడా హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుతారు. ఆయన ఎలాంటి వాడంటే మనుషులను అందరికి ఇలాగ చేయడు, తన ప్రజలను అలాగూ చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను అలాగూ చేశాడు. ఎందుకంటే వారిని కోరుకున్న దేవుడు. ఆయన ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 48, మిగతా వాళ్ళు కూడా తీయండి. 48:10 చదువు. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? ఇబ్బంది కొలిమంట. ఏం కొలిమి?
వాడిని ఇబ్బంది పెట్టి, వాడిని ఏ విధంగా వాడిని ఎన్ని రకాలుగా ఆ ప్రజలను ఆయన వారిని అణచాలో అన్ని రకాలుగా అణచిపెట్టి అక్కడ చూస్తాడంట. చూసి నీ మనసులో ఏమున్నది నేను తెలుసుకోవాలనుకుంటానంటాడట. మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హృదయాంతరంగములను పరిశీలించు యెహోవాకి ఎవరునూ ఆయనకి సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం లేదు. మనుషుల ఆంతర్యములు ఎరిగిన వాడని ఆయనకి పేరుండేటప్పుడు మనుషులను ఎందుకు ఇబ్బందుల్లో నెట్టి, కఠినమైన పరిస్థితుల్లోనూ వారిని పెట్టి, ఇబ్బంది కొలుముల్లో పెట్టి 40 సంవత్సరాలు రోజు పరలోకం వైపే చూసేటట్లు చేసి, 40 సంవత్సరాలు రోజు నీటి కోసం పరలోకం వైపు చూసినట్లుగా చేసి వారిని ఎందుకు చెయ్యాలి? ఇబ్బంది కొలుములో పెట్టి అప్పుడు పరీక్షిస్తాడు, స్కాన్ చేస్తాడు. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుందా? ఇప్పుడు స్కాన్ చేస్తాడు, అనుస్తాడు అనమాట. ఆయన యొక్క ప్రాసెస్ ఏమిటంటే ఫస్ట్ మనుషుల్ని అణచేస్తాడు. అణచడం అంటే ఏమిటో, వారిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గుండా పట్టుకుని వెళ్తాడు. కావాలనే చేస్తాడు, ఇదంతా కావాలనే చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఎందుకు చేస్తాడో బోల్డ్ అని కారణాలు ఉంటాయి ఆయన దగ్గర. ఒకవేళ దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను కోరుకున్నట్టుగా మనలను కోరుకుంటే ఖచ్చితంగా ఆ పరిస్థితులు గుండా వెళ్ళేటట్లు చేస్తాడు. ఎందుకు తెలుసా? నీ మనసులో ఏమున్నది తెలుసుకోవాలనుకుంటాడంట. ప్రభువా, నా మనసు నీకు తెలుసు కదా, నా ఆలోచనను రాకమునిపే నువ్వు కనిపెడతావు కదా, నేను నిల్చుండుట, కూర్చుండుట, పడుకుండుట నీకు తెలుసు కదా, నేను ఆకాశంకి ఎక్కి వెళ్ళిపోతే అక్కడ నువ్వు ఉన్నావు, నేను పాతాళంలో పండుకుంటే నువ్వు అక్కడ ఉన్నావు. ఇన్ని స్కానింగ్లు ఎందుకు ప్రభువా? నన్ను పరిశీలించుట ఎందుకు ప్రభువా అని మనం అడిగితే ఆయన ఏం చెప్తాడు? నీ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటాడు. ఆయన పనే అది, ఆయన యొక్క ప్రాసెస్సే అది. ఎందుకు తెలుసా? వాడిని కఠినమైన పరిస్థితులు గుండా వాడిని ప్రయాణించినట్లుగా చేస్తేనే అసలు భక్త, ఈయన నన్ను ప్రేమిస్తున్నాడా, ఊరికే నటిస్తున్నాడా, ఊరికే దేవునికి స్తోత్రం అంటున్నాడా, అసలు రంగు తేలిపోతుంది. అంతా కానీ దేవుడు కానీ వెంటనే ఇస్తే నువ్వేటి, ఎవడైనా సరే దేవుడికి స్తోత్రం చెల్లిస్తారు. కావాలనే దేవుడు ఆ విధంగా చేస్తాడు. ఎందుకంటే హృదయంలో ఏమున్నది, హృదయంలో ఏమనుకుంటున్నావు, నా ఆజ్ఞలు నువ్వు పాటిస్తావా? ఈ 40 సంవత్సరాలు నీకు మన్నాను రోజు కురిపిస్తా, నా మీద విశ్వాసం ఉంచి రోజు ఆకాశం వైపు చూసి రోజు నేను ఇస్తేనే తినే పరిస్థితి, ఆ పరిస్థితిలో నువ్వు ఉండగలవా? మనమైతే ఉంటామా? ఏ తిండి లేదు, నీరు లేదు, చుట్టూ విషకరమైనటువంటి పాములు, తేళ్లు తిరుగుతున్నటువంటి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడంట. నడిపించాడు. ఏం చెప్పాడు? నీ కాలు వాయలేదు. మళ్ళీ అలా చెప్తాడు తెలుసా? ఈ 40 సంవత్సరాలు తిరిగేవు కదా, నీ కాళ్ళు వాయలేదు కదా, నీ వేసుకున్న ఆ ఒక్క డ్రెస్ ఏదైతే ఉందో అది కూడా పాతగిలలేదు, చిరిగిపోలేదు. ఏ సిఎంఆర్లో కొన్న మరో 4 సంవత్సరాలకి మనం వేసిన వాషింగ్ మిషన్లో చిరిగిపోతాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, 40 సంవత్సరాలు వారు వేసుకున్న వస్త్రములు పాతవైపోలేదంట. వారు కాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యములు తిరిగితే కాలు వాయలేదంట. ఒక్క పాము వాళ్ళొచ్చి కరవలేదు, ఒక తేలు వచ్చి వారిని కొట్టలేదు. ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో అప్పుడు కరిసిందేమో కానీ వారు దేవుణ్ణి అనుసరిస్తున్నంత కాలం ఒక పాము కరవలేదు, ఒక తేలు కొట్టలేదు, కాలు వాయలేదు. దాహానికి నీళ్లు బండలో నుంచి అరణ్యంలో రావడం, రోజు ఆకాశం నుంచి దేవదూతలు
కురిపించే మన్నాను వారు తినడం జరుగుతూ ఉంటే దేవుడు అనుకున్నాడు, ఈ పరిస్థితుల్లో నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తావా ఇటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు? అది చూడాలనుకుంటాడంట. అంతేకాదు, ఆయన మనసులో ఉన్నది చూడటం కాదు, ఈయన మనసులో ఉన్నది నువ్వు తెలుసుకోవాలనుకుంటాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 3 పనులు చేస్తాడు ఆయన, చాలా పనులు చేస్తాడు. ఈ వాక్య భాగంలో చూస్తే మనకు 3 పనులు కనిపిస్తాయి. మొట్టమొదటగా ఆ వ్యక్తిని అణచి ఇలా పెడతాడు, అణచిపెట్టి అప్పుడు చూస్తాడు, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు తెలుసుకోవాలనుకుంటాడట. 2 తర్వాత 3వ విషయం ఉంది ఆయన మనసులో, నేనేమనుకుంటున్నానో నీకు తెలుసా అంటాడట. నేనేమనుకుంటున్నానో తెలుసా? నీ బాహుబలం వలన ఈ దేశం వచ్చిందని నువ్వు అనుకోవద్దు. ఈ 40 సంవత్సరాలు కేవలం నేను కృప చూపించడం వల్లనే నీ పితరులు ఎప్పుడు కూడా ఇలాంటి మన్నాను తినలేదు. అలాంటి మన్నాను నేను ఇచ్చాను. నేను దేవుడినై ఉన్నాను. నీవు నా మీదే ఆధారపడాలి, నీవు నా వైపే చూడాలి, నా మీదే నీవు దృష్టి నిలపాలి. నీవు నా ఆజ్ఞలను అన్ని కఠినమైన పరిస్థితుల్లో కూడా నీవు అనుసరించాలి. ఎందుకంటే నేను దేవుడినై ఉన్నాను. ఆ విషయం నీవు తెలుసుకోవాలి. నీ శక్తి సామర్థ్యాల వలన వచ్చిందని అనుకోవద్దు. ఆ వాగ్దానము వచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో విగ్రహాలను పెట్టి ఈ దేవతలే నన్ను ఈ ఐగుప్తు దేశంలో నుంచి తీసుకుని వచ్చిందని నువ్వు అనుకుంటావేమో. తస్మత్ జాగ్రత్త, నేను నిన్ను తీసుకుని వచ్చాను. ఒకసారి జ్ఞాపకం చేసుకో, 40 సంవత్సరములు నిన్ను ఎలాగూ ఈ అరణ్యంలో నడిపించాడో నీవు ప్రతిదినము జ్ఞాపకం ఉంచుకోవాలని 40 సంవత్సరములు నడిపించాడట. ఏమిటి దేవుడు? 40 సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయమా? మనసులో ఉన్నది తెలుసుకోవాలన్న కోరిక ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. దీనికి కావలసినటువంటి టెక్నిక్స్ ఆయన దగ్గర చాలా ఉంటాయి. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుంచి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముని దేవుడు పరిశోధిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు పరిశోధిస్తున్నాడు. 75 సంవత్సరముల వయసున్నప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచి నీకు వాగ్దాన భూమిని ఇస్తాను రా అన్నాడు. నీ సంతానాన్ని సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె చేస్తాను అన్నాడు. ఆకాశమందు నక్షత్రాలు చూపించి నక్షత్రాలు లెక్కబెట్టు, ఆ నక్షత్రాలు లెక్క పెట్టగలిగితే నీవు నీ సంతానాన్ని లెక్క పెట్టగలవు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడి తీసుకుని వచ్చాడు. 75 సంవత్సరముల సమయంలో ఆయన్ని పిలుచుకొని వస్తే పాపం దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు.
నమ్మాడా? నమ్మి అప్పటికే ముసలివాడైపోయినప్పటికీ 75 సంవత్సరముల వయసులో బయటకు వచ్చి తన భార్యను లోతును తనకున్నటువంటి కొంత ఆస్తిని తీసుకొని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత నీ కుమారుని ఇస్తాను, నీ కుమారుని ఇస్తాను, నీ కుమారుని ఇస్తాను, నీ కుమారుని ఇస్తాను అన్నాడు. అని 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 20 సంవత్సరాలు గడిచిపోయింది. దేవునికి స్తోత్రం. ఏంటది? 25 సంవత్సరములు గడిచిపోయింది. 25 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరములకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తరువాత ఇస్సాకు కొంచెం పెద్దవాడయ్యాడు. వాడికి బర్త్డే ఫంక్షన్లు అన్ని ఫంక్షన్లు జరిపించేశాడు. వాడు పాలు విడిచినప్పుడు విందు కూడా చేయించాడు. చేయించి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అబ్రహాము ఇస్సాకు విషయమే సంతోషిస్తూ ఉన్నాడు. ఇస్సాకు ద్వారా దేవుడు చేయబోతున్నటువంటి వాగ్దానం గురించి బహుశా ఆలోచిస్తూ సంతోషిస్తున్నాడు. ఒకరోజు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, చిత్తము ప్రభువా, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కొడుకును, అంటే ఎవరిని? ఇస్సాకును. మరి ఇస్మాయిల్ ఎవరు? ఇస్మాయిలు కూడా కొడుకే, కానీ ఈయన వాగ్దాన పుత్రుడు, ఆయన శరీర సంబంధమైనటువంటి పుత్రుడు. దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక్కగా ఉన్నటువంటి కుమారుడు ఇస్సాకును తీసుకుని వచ్చి నేను ఒక పర్వతం చెప్తాను, ఆ పర్వతం మీద ఇస్సాకును తీసుకుని వచ్చి నీవు బలిగా నాకు అర్పించాలి అన్నాడు. పడింది రాయి. దేవుడికి స్తోత్రం. రాయి పడింది అబ్రహాం గారికి. ఏమిటయ్యా నువ్వు, ఇప్పటికే నాకు 20 సంవత్సరాలు పరీక్ష పెట్టావు, పరిశోధించావు. లోతును తీసుకుని వచ్చినప్పుడు లోతు వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిపోయి సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి రాజులతో పాటు నివసిస్తున్నప్పుడు అక్కడ ఒక యుద్ధమై అక్కడ ఉన్నటువంటి వేరే రాజులేమో లోతును పట్టుకొని వెళ్ళిపోతే అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 300కు పైగా ఉన్నటువంటి యోధులు తయారు చేసుకొని వారితో యుద్ధానికి వెళ్ళాడంట. ఎవరితో? ఆ రాజులతో వెళ్ళాడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. అతని దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ బానిసలకు కుమారులు పుడుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నాడు. నా ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 300కు పైగా ఉన్నటువంటి జనాభాని నేను సైన్యంగా తయారు చేసి ఆ లోతుని దోచుకొని పోతున్నటువంటి ఆ వ్యక్తుల మీద యుద్ధానికి పట్టుకొని వెళ్ళడానికి వీరిని పట్టుకొని వెళ్తున్నాను, కానీ నీవు నాకు చెప్పిన వాగ్దానం నెరవేర్చావా? ఎప్పుడైనా నెరవేర్చావా? అబ్రహాము యొక్క మానసికమైనటువంటి స్థితిని చూడండి. ప్రభువా, నీవేమో ఇసుక రేణువులు, సముద్ర తీరాలు, ఆకాశము, నక్షత్రాలని చెప్తున్నావు. నా ఇంట దాసులకు పిల్లలు పుట్టి వారు పెరిగి పెద్దవారై లోతును పట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ రాజులతో యుద్ధం చేయడానికి వీరు శూరులుగా మారి యుద్ధాన్ని చేయడానికి సిద్ధపడ్డారు. అప్పటికీ నాకు ఇవ్వలేదు నువ్వు. సరే, ఏదో ఇచ్చావు. ఇప్పుడు ఈ కుర్రవాడు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు, వీడితో నేనేదో సంతోషిస్తున్నానంటే నీవు ఇస్సాకును బలిగా కోరుతున్నావు. సరే, నేను తీసుకుని వస్తా అని తీసుకొని 3 దినములు ప్రయాణమై ఆయన చూపించినటువంటి మోరియా అనే పర్వతం మీదకి పట్టుకొని వెళ్తాడు. పట్టుకొని వెళ్ళి రాళ్ళు, బలిపీఠం, కర్రలు అంతా సిద్ధపరిచి దాని మీద ఇస్సాకును పడుకుని పెట్టి కట్లు కట్టి అగ్గి పట్టుకుని వచ్చి చెయ్యెత్తాడంట. ఎత్తి ఇస్సాకును బలి అర్పిస్తామని చెయ్యి ఎత్తి పైకెత్తి దించుతున్న సమయంలో అప్పుడు అంటున్నాడంట, ఆకాశం నుంచి యెహోవా దూత, మన ప్రభువైన యేసుక్రీస్తే ఆయన మాట్లాడుతున్నాడు. అబ్రహామా, అబ్రహామా, ఏమంటున్నాడు? ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని. దానికి ముందు వచ్చిన ఏంటి? గనుక, ఇందువలన, లేదా ఏం కనిపిస్తుంది? ఇందువలన నీవు దేవునికి భయపడవాడవని నాకు కనబడుచున్నది అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. అబ్రహాము మనస్సు దేవునికి తెలియదా? అబ్రహాము మనస్సు దేవునికి తెలియదా? విశ్వాసులకు పితరుడు అని అబ్రహాముకు పేరు. అబ్రహామునికి దేవుని స్నేహితుడని పేరుంది. ఏం పేరు? దేవునికి స్నేహితుడంట. అబ్రహాము యొక్క మనస్సులో ఉన్నది ప్రతిదీ కూడా దేవునికి తెలుసా తెలియదా? తెలుసా? తెలిసినటువంటి దేవుడు ఇస్సాకును పట్టుకొని వెళ్ళి ఆ బలిపీఠం మీద పడుకుని పెట్టి కత్తెత్తి కర్ర పట్టుకొని నిప్పులు పట్టుకొని వెళ్ళి నరికేస్తా, బలి అర్పిస్తా, ఇదిగో 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 అనేటప్పుడు అబ్రహామా ఆగు అని ఆకాశం నుంచి చెప్పడంలో దేవుని యొక్క ఆంతర్యం ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఏమిటి దేవుని యొక్క ఉద్దేశం? ఆయన చూస్తాడు. ఏం చూస్తాడు? ఇందువలన నీవు దేవునికి భయపడుతున్నావు అని కనబడుతుంది అంటున్నాడు. ఇందువలన నీవు దేవునికి భయపడుతున్నావు అని కనబడుతుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఒక ప్రశ్న, అబ్రహాము దేవునికి భయపడుతున్నాడా లేదా అన్న విషయం దేవునికి ఇస్సాకును బలి అర్పిస్తున్న సమయంలోనే కనిపించిందా? అప్పుడు మాత్రమే తెలుసా? అప్పుడు మాత్రమే తెలుసా? చెప్పండి. అప్పుడు మాత్రమే తెలుసా? నువ్వు దేవునికి భయపడతావో నేను దేవునికి భయపడతాను, నేను దేవుని ఆజ్ఞలను పాటిస్తాను, నువ్వు దేవుని ఆజ్ఞలను పాటిస్తావో లేదన్న విషయం దేవుడు మనలను పరీక్షించకుండా తెలుసుకోగలడా లేదా? తెలుసుకోగలడు. కానీ అలా చేయడు. వారిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి పట్టుకొని వెళ్ళాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. పట్టుకొని వెళ్ళాడు. అబ్రహామును కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి కానీ పట్టుకొని వెళ్ళాడు. అంతా అయిపోయింది, ఇంకా దేవుడు మాట్లాడడం లేదు. పట్టుకొని వచ్చాను, మొరియా పర్వతం మీద పట్టుకొని వచ్చాను, ఇంకా దేవుడు మాట్లాడడం లేదు. కర్రలు పేల్చేశాను, కట్టెలు పేర్చేశాను, బలిపీఠం కట్టేశాను, కత్తి కూడా రెడీ చేశాను, నిప్పు కూడా రెడీ చేశాను, ఇంకా దేవుడేం మాట్లాడడం లేదు. చివరి క్షణంలో, లాస్ట్ మూమెంట్లో ఇంకా కత్తి వెళ్ళి పీక మీద పడుతున్న సమయంలో, అబ్రహామా ఆగునాయినా, ఆ చిన్నవాడిని ఏమీ చేయకంటే, ఎలాంటి దేవుడు మన దేవుడు? మనస్సులో ఉన్నది కనుక్కోవాలి. మనసులో ఏమున్నదో కనుక్కోవాలి. మనసు లోపల దేవునికి భయపడుతున్నామో లేదో కనుక్కోవాలి. మనస్సులో దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా లేదో కనిపెట్టాలి. అది ఆయన పనే అది. ఫస్ట్ అతి కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు గుండా ప్రయాణించేటట్లుగా చేస్తాడు. అందరికీ ఒకలాగా ఉండకపోవచ్చు. అబ్రహాంకి ఒకలాగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు తిండి దొరక్క, రేపు తిండి దొరుకుతుందిరా, వస్తుందంటావా? రేపు మన్నా వస్తుందంటావా? రేపు బతుకుతామా? ఈరోజు రాత్రి పడుకుంటే ఏ తేలో పాము కరిస్తే మన సంగతి ఏంట్రా? ఇల్లు చూస్తామా పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని? అబ్రహాము యొక్క మనస్సులో దేవుని కనుక్కోవడానికి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. మన దేవుడు పరీక్షించే దేవుడు. ఆ పరీక్ష ఎలాంటి తెలుసా? అణచి ఇబ్బందికరమైనటువంటి కొలుములో పెట్టి గిల్లగిల్ల డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టు కొట్టి చూసి, ఈ రాయి ఉంటుందా పోతాదా, ఈడు ఉంటాడా పోతాడా, వస్తాడా పోతాడా, పాటిస్తాడా పాటించడా, దేవుణ్ణి వెంబడించడా, ఇచ్చేస్తానంటే తీసుకోవడానికి పరిగెట్టుకుని వచ్చేస్తాం. హుసేన్ బోల్ట్ లాగా పరిగెట్టుకుని వచ్చేస్తాం. ఇస్తాం కానీ చిన్న టెస్ట్ పెడతాను, రాస్తావా? అబ్బే టెస్ట్లు అయితే వద్దు, డైరెక్ట్గా అపాయింట్మెంట్ అయితే ఓకే. అంత సులభంగా ఇవ్వడు దేవుడు, ఒకళ్ళు ఇచ్చినా దాని తర్వాత ఇంకోటి పెడతాడు. మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. హృదయాంతరంగమును ఎరిగి ఉన్నవాడు అయినప్పటికీ అన్ని పరీక్షల్లోనూ వారిని నడిపించడం దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం
కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. తర్వాత వచనాలు, అది నా యొద్ద నుంచి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? అపొస్తలుడైన, నోరు తెరిచి చెప్పండి, అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అపొస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు యేసు ప్రభువుని వ్యతిరేకించిన వ్యక్తి. ఆ వ్యక్తికి దమస్కు మార్గమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమై, రానాయన నీకు సువార్త ప్రకటిస్తానని చెప్పి నువ్వు సువార్తకనిగా పనిచేయాలని నియమించాడు. ఈ నియమించిన వ్యక్తికి దేవుడు అత్యధికమైనటువంటి ప్రత్యక్షతలు అనుగ్రహించాడు. తెలుసా? ఎలాంటి ప్రత్యక్షతలు అనుగ్రహించాడంటే, మనం బైబిల్లో చూస్తే సువార్త యొక్క సారాంశాన్ని అన్ని జనులకు యేసుక్రీస్తుని పరిచయం చేయడంలో పౌలు గారు ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు. అనేకులకు యేసుక్రీస్తు యొక్క మర్మాన్ని ప్రకటించడానికి దేవుడు అపొస్తలుడైనటువంటి పౌలు గారిని వాడుకున్నాడు. ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉందంటే దానిలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన పత్రికలే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ పత్రికల్లో అనేకమైనటువంటి దైవ మర్మములు ఉన్నాయి. పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి అనేక దైవ మర్మములు ఉన్నాయి. అవి అంతకుముందు బయలుపరచబడలేదు ఎవరికి కూడా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలు గారికి జ్ఞానమును అనుగ్రహించి, ప్రత్యక్షతలను అనుగ్రహించి వాటిని వ్రాయించాడు. మన చేతిలో ఉన్న బైబిల్లో ముఖ్యమైనటువంటి పత్రికలన్నీ కూడా అపొస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా రాయించాడు. పౌలు గారి యొక్క నడికట్లు అంటే బెల్ట్లు, చేతి రుమాళ్ళు ఎవరికైనా తగిలితే, నడికట్టు కానీ చేతి రుమాళ్ళు కానీ అతనికి తగిలినటువంటి వస్త్రములు ఎవరి దగ్గరికైనా తీసుకుని వస్తే వారి దగ్గరున్న దయ్యాలు పారిపోయేవి. వారు అనారోగ్య పరిస్థితిలో ఉంటే వారికి స్వస్థత వచ్చేది. అలాంటి ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తి అపోస్తులుడైన పౌలు గారు. ఈ వ్యక్తి ఒకానొక సందర్భంలో చెప్తాడు, నేను ఒక మనుషుని ఎరుగుదును, అతడు శరీరముతో కొనుపోబడిను, శరీరము లేక కొనుపోబడును నాకు తెలియదు కానీ అట్టి మనుషుణ్ణి నెరుగుదును, అట్టివాడు మూడవ ఆకాశానికి అంటే పరదైసుకు వెళ్ళి అక్కడ కొన్ని విషయాలను చూచి వచింపసఖ్యము కాని మాటలను విని కిందకు వచ్చేసాడంట. ఎవరో వ్యక్తి? అపోస్తలుడైన పౌలు గారే. అంటే మనమందరము క్రీస్తునందు విశ్వాసముంచి ఒకవేళ మరణిస్తే మన ఆత్మ పరదైసుకు వెళ్తుంది. అక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మలు అక్కడ ఉంటాయి. ఏముంటాయి అక్కడ? ఏమాత్మలు? దేవుని ఆత్మలా? మనుష్యులు ఆత్మలు ఎవరైతే రక్షించబడ్డారో వారి యొక్క ఆత్మలు అక్కడ ఉంటాయి. ఎక్కడ? పరదైసులో ఉంటాయి. అక్కడ మన పూర్వీకులు ఉన్నారు. మనము కూడా చనిపోతే అక్కడికే వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఆదాము చూస్తాం,
అవ్వను చూస్తాం, దావీదు గారిని చూస్తాం, దానియేలును చూస్తాం, బాప్తిస్మిచ్చు యోహాన్ను చూస్తాం, అందరినీ చూస్తాము. ఇప్పుడు అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడే వెళ్ళాలని కోరుకోతే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసే భాగ్యం విశ్వాసమైనటువంటి మనకుంది. ఆ తర్వాత ఆ ప్రదేశం ఖాళీ అయిపోయి అక్కడున్న ఆత్మలు తిరిగి రావడం, మనం తిరిగి లేవడం, పునరుత్థానం జరగడం వేరే విషయం. ఈ అపోస్తులుడైనటువంటి పౌలు గారికి దేవుడిచ్చినటువంటి వరం ఎలాంటిదో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడంట. చేస్తుండగానే అలాగూ లేచి ఇక్కడ నుండి 3 ఆకాశానికి వెళ్ళిపోయి పరదేశికి వెళ్ళిపోయి పరదేశం ఏలియా గారంటే మీరేనా? దావీదు మీరేనా? ఆహా, అబ్రహాం అంటే మీరేనా? మీ గురించే మేమందరం మాట్లాడుకుంటున్నాం అన్నీ చూసి, ఓహో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారా, ఓహో ఇక్కడ విషయాలు ఇలా ఉన్నాయా అని చూసి కొన్ని మాటలు విని కిందకి దిగి వచ్చేసాడట. సాధ్యమేనా? మనం ప్రార్థన చేస్తే పరదేశం వెళ్తామా? వెళ్ళగలమా? పోనీ కల్లో వెళ్ళగలమా? పరదేశుకు వెళ్ళే కృపావరము ఉన్న వ్యక్తి అపోస్తులుడైన పౌలు గారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు గారు ఎవరి మీదైనా చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తే వారు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడే కృపావరం కూడా ఉంది. ఎవరికి? అపోస్తులుడైన పౌలు గారికి. రాయడములో, ప్రకటించడములో, ప్రవచించడంలో, దేవుని ప్రత్యక్షతలు చూడడంలో, దేవుని కల్లారా చూడడంలో, దేవునితో మాట్లాడడంలో అపోస్తులుడైన పౌలు గారికి ఉన్నటువంటి ప్రత్యక్షతలు అనేకం. ఎన్నున్నాయంటే చాలా ఉన్నాయి. దేవుడు ఏం చేశాడు తెలుసా? అన్ని ఉన్నాయి కదా పౌలు. ఇది చాలా ప్రమాదకరం. ఒక పని చేస్తా, ఈ చిన్న ముళ్ళు ఉంచుకోనైనా అని చెప్పి తన శరీరములో ఒక ముళ్ళును పెట్టాడు, సాతాను దూతగా ఉంచాడు అని వ్రాయబడి ఉంది. అంటే ఆయనకు ఒక సమస్య ఉన్నది. ఆయనకు ఒక సమస్య ఉందంట. కొంతమంది దైవజనులు ఏం చెప్తారంటే అతనికి కళ్ళ సమస్య అనుకుంటున్నారు. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఏమంటారంటే, సాధ్యమైతే మీ కళ్ళు ఊడబెరికి నాకు ఇచ్చివేసిందురు అంటే బహుశా కళ్ళుకు సంబంధించిన సమస్య ఏదో ఉంది అపోస్తలుడైనటువంటి పౌలు గారికి. అందుకే మీ కళ్ళు పీకి నాకు ఇచ్చేస్తారేమో అని అన్నాడు అని కొంతమంది దైవజనుల యొక్క అభిప్రాయం. అవునా? అపోస్తలుడైన పౌలు గారు దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు కూడా ఆయనకు వచ్చిన సమస్య కూడా కళ్ళ సమస్య. 3 రోజులు అపోస్తలుడైన పౌలు గారు ఏమీ చూడక కళ్ళన్నీ మూసుకుపోయి 3 రోజులు ఉంటాడు. అననీయ అనే శిష్యుడు వచ్చి ప్రార్థన చేస్తే కళ్ళ నుంచి పొరల వంటివి రాలడం, చూడడం ప్రారంభిస్తారు. కొంతమంది యొక్క అభిప్రాయం ప్రకారం పౌలు గారి యొక్క శరీరంలో ఉన్న ముళ్ళు ఆయన శరీర బలహీనత అని అనుకున్నారు. కొంతమంది దైవజనులు అది కళ్ళలో ఉన్నటువంటి సమస్య కాదు, ఆయనకి వేరే సామాజికమైనటువంటి సమస్య ఏదో ఉంది, దాన్ని బట్టి అతన్ని దైవజనుడిగా అంగీకరించడం ప్రజలు ఇష్టపడకుండా ఉండే పరిస్థితి కలిగింది. అర్థమైందా? చూద్దాం, చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు. లేదు గాని దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? నా శరీరంలో ఉన్నటువంటి దాన్ని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు అన్నాడు. అవునా? నా శరీరంలో ఉన్న దాన్ని బట్టి మీకు శోధనగా ఉందన్నాడా, తనకు శోధనగా ఉందన్నాడా? చదవండి.
మీకు శోధనగా ఉండి ఎవరికి శోధన? ఎవరికి శోధన? ఇప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి, సపోజ్ ఉదాహరణకి అది నిజంగా కళ్ళ సమస్య అనుకుందాం. అనుకుంటే కళ్ళ సమస్య నాకుంటే నీకు ఎలాగ శోధనగా ఉంటుంది? ఉంటుందా? ఇదే విషయాన్ని ఓఫిరయ్య గారు కూడా ఒకసారి చెప్పారు. కళ్ళ సమస్య ఒకవేళ కానీ పౌలు గారికి ఉన్నట్లయితే, నాకు కళ్ళ సమస్య అయితే మీకు శోధన కదా ఉంటుంది. ఉంటుందా? ఉంటుందా? బహుశా అది నాకు కరోనా అనుకోండి, మీకు కరోనా ఉంటుంది అదని భయపడవచ్చు. అంతే కదా? అది కళ్ళ సమస్య కాదు. పౌలు గారికి ఉన్నటువంటి ప్రత్యక్షతలు అనేక ఉన్నాయి. ఆ దైవజనుడు వివరించినటువంటి వివరణ ప్రకారం మనం ఆలోచిస్తే, ఈ దైవజనునికి ఇన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. పరదేశం వెళ్ళిపోతున్నాడు, చెయ్యి ఉంచితే పరిశుద్ధాత్మ వరములు వస్తున్నాయి, వస్త్రాలు ముట్టుకుంటే స్వస్థత వస్తుంది, నడికట్లు పట్టుకొని వెళ్తే దయ్యాలు పారిపోతున్నాయి, అవసరమైతే పరదేశం వెళ్తున్నాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ఎవరికైతే వారికి కృపావరాలు అనుగ్రహించాలంటే వారి మీద చేతులు ఉంచుతున్నాడు. కానీ ఆయనకి జీవితంలో ఒక సమస్య అనేది ఉంది. ఆ సమస్య ఎలాంటిదంటే, ఇతన్ని దైవజనుడిగా మనం అంగీకరించడానికి వీలు లేదు అని ఒక సామాజిక పరిస్థితి ఉందని ఆ దైవజనుడు అభిప్రాయపడ్డాడు. ఉదాహరణకి మనకు స్పష్టంగా అర్థం కావాలంటే, ఒక దైవజనుడు ఉన్నాడు అనుకుందాం. ఆ దైవజనుడు ఎన్నో అద్భుత క్రియలు చేస్తున్నాడు, అద్భుతంగా దేవుని యొక్క ప్రత్యక్షతలను చూపిస్తున్నాడు, అద్భుతంగా దేవుని యొక్క పని చేస్తున్నాడు, అనేకమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. క్యాన్సర్ రోగులు స్వస్థత వస్తుంది, చచ్చిపోయిన వాళ్ళు లేచిపోతున్నారు. కానీ అతనికి ఒక బలహీనత అంటగట్టారనుకో, వీడు మంచోడు కాదు, ఆడవులతో తిరుగుతున్నాడు అని చెప్పి ఒక అపవాదు కానీ అతని మీద వేస్తే ఎవరైనా ప్రార్థనకి వెళ్తారా? ఎవరైనా చర్చికి వెళ్తారా? అన్ని అద్భుతములు చేసినటువంటి ఆ దైవజనుడి దగ్గరికి ఎవరైనా వెళ్తారా? అతన్ని అంగీకరించడానికి ఇష్టపడతారా? ఇలాంటిది కాదు. కానీ మనం ఆలోచిస్తే సుమారుగా ఏదో ఒక విషయం అతన్ని దైవజనుడిగా, సంపూర్ణ దైవజనుడిగా అంగీకరించడానికి వెళ్తుంటే ఇతన్ని అంగీకరించడానికి మనసు రావడం లేదట కొంతమందికి. ఆ సందర్భంలో దేవుని యొక్క మాట మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 4:14 అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు గాని దేవుని దూత వలె క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్తున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో, మీరు నన్ను దైవజనుడిగా అంగీకరించారు, మీరు నన్ను క్రీస్తు దూత వలె చేర్చుకున్నారు, మీరు నన్ను మీ చెంత చేర్చుకున్నారు అని మాట్లాడాడు. ఈ ముళ్ళు, ప్రభువా ఈ ముళ్ళేంటయ్యా, నాకు ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చావు, నీ సేవ చేయడానికి, పానార్పణముగా పోయబడడానికి, అవసరమైతే హతసాక్షిగా ఉండడానికి నేను సిద్ధపడ్డానని నీకు తెలుసు. అయినా ఈ సాతాను దూతలాగా, ముళ్ళులాగా నా పరిచర్యలో ఇదేంటి ప్రభువా, దీన్ని తీసివేయవా అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు, ప్రభువా దీన్ని తీసేవా, నా కృప నీకు చాలు. రెండోసారి ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ అపవాది తీసివేయ్యా, నా కృప నీకు చాలు అన్నాడు. ప్రభువా ఈ ముళ్ళు తీసివేయవా, నా కృప నీకు చాలు అన్నాడు. ఏమిటి దేవుడు? తీసేయచ్చు కదా, తీసేయగలడా లేదా? మరి ఎందుకు తీయడంతే. అదే అక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీ. అత్యధికంగా హెచ్చిపోకుండకూడదు. నీకు ఎక్కువగా అన్ని ప్రత్యక్షతలు ఉన్నాయని చెప్పి నువ్వు ఎక్కువగా పైకి వెళ్ళిపోయావు అనుకో,
నీలో గర్వం వస్తుంది. నిన్ను అణచి ఉంచాలి నేను. నిన్ను అణచడానికే పెట్టా ఈ ముళ్ళు. ఎలాగుంది? ఎలా ఉంది? పోనీ శరీరంలో అనారోగ్యం అనుకుందాం, నడికట్లు వెళ్ళి స్వస్థత వచ్చింది, చేతి రుమాలు తగితే స్వస్థ వచ్చింది. అలాంటి వ్యక్తికి సపోజ్ కళ్ళు సమస్య అనుకుందాం, పౌలు గారికి ప్రభువా స్వస్థత కలిగితే నిలగలగా అనుకుంటే అయిపోయిందిదా కాదా? కానీ తీయడంతే. ఎందుకంటే తన భక్తులను ఆయన కాపాడుకుంటాడు. తన భక్తులను కాపాడుకోవడంలో ఆయన ప్రసిద్ధి. ఆయన వారిని పోగొట్టుకోకూడదు అనుకుంటాడు. వారిని పోగొట్టుకోకూడదు. పౌలు గారిని పోగొట్టుకోవడం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ససేమిరా ఇష్టం లేదు. పౌలు, నా తర్వాత అంతగా నీవు సువార్త ప్రకటించావు, నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నిన్ను పోగొట్టుకోకూడదంటే నేను అనచాలి. నిన్ను అనచాలంటే నీకు ఈ ముళ్ళు పెట్టాలి. ఈ ముళ్ళు ఉందంటే నీవు తగ్గి ఉంటావు. నిన్ను అణచి ఉంచడం నా చిత్తం. అది మన దేవుని యొక్క పద్ధతి. ఇష్టమేనా ఈ దేవుడు? ఇష్టమేనా? 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 ఆ పరిస్థితులు కూడా దేవునికి స్తోత్రం చెల్లించగలమా? చెల్లించగలమా? ఎందుకంటే దేవుడికి బాగా ఒక విషయం తెలుసు. మనుషులు ఏమీ లేదు ప్రభువా, ఏమీ లేనివాడుని, ఏ పాటివాడునని పాటలు పాడి దేవుడు అన్ని అనుగ్రహించిన తర్వాత కొంతమందికి ఎలా ఉంటుందంటే స్థిరపడిన తరువాత చెడిపోయే పరిస్థితి వస్తుంది. ఏంటది? మనుషులు స్థిరపడిపోయిన తర్వాత చెడిపోయే అవకాశం ఉంటుంది. చూద్దాం, చివరిగా చూద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయేను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా. అది ఎవరెతను? ఉజ్జియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. 16 సంవత్సరాలకి వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆయన తీసుకుని వచ్చి రాజుగా ఉండరా బాబు అని చెప్పి రాజును చేస్తారు. అతని పేరేంటి? ఉజ్జియా. ఈ ఉజ్జియా తన తండ్రి అయినటువంటి అమజ్యా అనుకుంటా, అమజ్యా చర్య అంత ప్రకారం చేసి దేవుణ్ణి వెతకడం, తెలివి కలిగినటువంటి జకర్యా దినముల్లో దేవుని వెతకడం. ఇలా చేస్తే బాగుంటుందంటావా పాస్టర్ గారు? ఇలా చేస్తే బాగుంటుందంటావా దైవజనుడా అని చెప్పి ప్రతి విషయంలో సలహాలు, సూచనలు, ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించి దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తి ఉజ్జియా. ఎలాంటి ఉజ్జియా తెలుసా? 16 సంవత్సరాలకి రాజై సుమారుగా 50 సంవత్సరాల వరకు రాజ్యాన్ని ఏలుతాడు. ఏలి ఏం చేస్తాడు తెలుసా? తోటలు కట్టిస్తాడు. వ్యవసాయం అంటే ఇష్టమంట, బావులు తవ్విస్తాడు. దేశమంతా సస్యశ్యామలంగా ఉండేటట్లు చేస్తాడు. యంత్రములు తయారు చేస్తాడు. కొత్త కొత్త మిషనరీ తయారు చేస్తాడు. బాణాలు ప్రయోగించడానికి, రాళ్ళు ప్రయోగించడానికి యంత్రాలు కనిపెట్టి బురుజులను తయారు చేయించి అన్నీ తయారు చేయిస్తాడు. అంత తెలివి, జ్ఞానము ఉజ్జియాకు దేవుడు అనుగ్రహించాడు. ఆ రాజు దేవునికి విధేయుడు ఉన్నటువంటి ఆ రాజు కీర్తి ప్రతిష్టలు దూర దేశాలకు వెళ్ళిపోయిందంట. ఉజ్జియా రాజ్యం చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందని ప్రజలు అనుకునేవారంట. అనుకున్నటువంటి ఆ రాజు యొక్క పరిస్థితి ఒకానొక దినమున 52 సంవత్సరములు పరిపాలన చేసిన తర్వాత ఒకరోజు మనోడికి పిచ్చిలేసింది. ఇవన్నీ మర్చిపోయాడు. దేవుడు తనకిచ్చిన ఘనత, కీర్తి, ప్రతిష్టలు, దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరిచిన విధానము, యుద్ధముల్లో దేవుడు అతనికి సహాయం చేసిన విధానాన్ని మర్చిపోయి నేను కూడా ఇప్పుడు పాస్టర్ని అవుతాను అనుకున్నాడట.
అయిపోయి పోస్టులు. ఇప్పుడు పాస్టర్ని అవుతాను అనుకున్నాడంట. అనుకొని దేవాలయంలోనికి ప్రవేశించి దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి నేను ధూపం వేస్తాను అనుకున్నాడంట. ఎందుకు ఇది? స్థిరపడిపోయాడు, యుద్ధాలు లేవు, రాజ్యం బాగుంది, ఏ సమస్య లేదు. దేవుడిచ్చినటువంటి స్థిరత్వాన్ని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. స్థిరపడిన తర్వాత ఉజ్జియా చేసినటువంటి పనికి దేవుని మందిరంలో ధూపం వేయాలన్నటువంటి పరిస్థితిలో చెప్తారు కొంతమంది యాజకులు వచ్చి, ఓ రాజా ఉజ్జియా, నువ్వు చేస్తున్నటువంటి పని సరికాదు, ఈ పని యాజకులు చేయాలి, రాజువు నువ్వు, ఈ పని చేయడానికి నువ్వు అర్హుడు కాదంటే కోపగించుకొని ఆ దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయంలో ధూపం వేయాలని నిలవబడితే అప్పటికప్పటే నొసటి యందు కుష్ఠరోగం పుడుతుంది. ఎవరిచ్చారు అది పనిష్మెంటు? దేవుడైనటువంటి ప్రభు ఇచ్చాడు. ఇంతకీ ఉజ్జయ యొక్క సమస్య ఏంటి? అంత బాగున్నాడు కదా, చిన్న వయసులోనే రాజు అయ్యాడు కదా, చిన్న వయసులో అన్నీ వచ్చేసాయి. 16 సంవత్సరాలకు రాజు అయిపోయాడు. అడిగి ఏం తెలుస్తుంది? 16 సంవత్సరాలకు రాజు అయిపోయాడు, చేసిన యుద్ధాలన్నీ జయం పొందాడు, కావాలనుకున్నటువంటి కోటలు కట్టించాడు, వ్యవసాయం వేసుకున్నాడు. మనోడికి ద్రాక్ష తోటలు అంటే చాలా ఇష్టమంట. కర్మేలు పర్వతం మీద ద్రాక్ష తోటలు వేయించుకున్నాడు, అక్కడ పంటలు వేయించుకున్నాడు, ఇక్కడ బురుజులు కట్టించాడు, యంత్రాలు తయారు చేయించాడు, అన్నీ తయారు చేయించాడు, బావులు తయారు చేయించాడు. అందరితో యుద్ధం చేస్తుంటే దేవుని యొక్క సహాయం ఆశ్చర్యంగా వస్తుంటే అవన్నీ మర్చిపోయి అంత బాగుంది, ఇప్పుడు నెక్స్ట్ నేనే యాజకుని అనుకున్నాడు. ఇదంతా ఎందుకు వస్తుందంటే, ఒక వ్యక్తి స్థిరపడిన తరువాత చెడిపోయే అవకాశం ఉంది. మనుషులు స్థిరంగా ఉంటే వారు చెడిపోవడానికి అవకాశం ఎక్కువ. అందుకే దేవుడు చెప్తాడు, నేను స్థిరంగా ఉంచకూడదు. స్థిరంగా నువ్వు ఉంటే, మనిషి స్థిరంగా ఉంటే చెడిపోతాడు. అందుకని ఏం చేస్తాడు తెలుసా? అణచి కిందకు తొక్కి పెడతాడు. తొక్కి పెడితే అబ్బా అయ్యో ప్రభువా స్తోత్రం, ప్రభువా దీన్ని నా యుద్ధ నుంచి తొలగించవా, నా కృప నీకు చాలు అంటాడు. ప్రభువా దీన్ని మరొకసారి తొలగించవా, నా కృప నీకు చాలు. ఏంటి దేవుడు? ఇదంతా ఎందుకు తెలుసా? మన మనస్సులో ఉన్నది తెలుసుకోవాలని అనుకుంటాడు. ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు? ఇబ్బంది కొలుమిలో పెట్టి అణచివేస్తున్నటువంటి సందర్భాల్లో పెట్టి ఇప్పుడు ఈడు ఎలా ప్రవర్తిస్తాడో చూస్తా, ఈమె ఎలా ప్రవర్తిందో చూస్తా. అది దేవుని పద్ధతి, అది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈ దేవుని ఎంతమంది ప్రేమిస్తారో? ఈ దేవుడు అవసరమేనా? అవసరమేనా? కఠినమైన పరిస్థితుల గుండా కావాలని నడిపించే దేవుడు ఆయన. ఆయన 3 విషయాలు చూస్తాడు, అణచివేస్తాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళేటట్లుగా చూస్తాడు. అక్కడికి వెళ్ళి పరిస్థితుల్లో పెట్టకుండా మళ్ళీ అక్కడ టెస్టింగ్ చేస్తాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళేటట్లు చేసి అక్కడ పరీక్షలు నిర్వహిస్తాడు. మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కక్కడానికి, మనసులో ఒరిజినల్ క్యారెక్టర్ వస్తుంది బయటికి. తెలుసా? భయం వేసినప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుందంట. తెలుసా? తెలుసా? తెనాలి రామకృష్ణ కథ తెలుసా? తెనాలి రామకృష్ణ తెలుసా? విజయనగర సామ్రాజ్యానికి తెనాలి రామకృష్ణ వికట కవి అంటాడు. ఆయన ఆస్థానంలో కవి ఉండేవాడంట. ఒకరోజు దూరదేశం నుంచి ఒక పండితుడు వస్తాడంట. పండితుడు వచ్చి బెంగాలీ, తమిళ్, మలయాళీ అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడేస్తున్నాడంట. ఆయన ఒక ఛాలెంజ్ ఇసిరాడు, నా మాతృభాష ఏదో కనుక్కోని అన్నాడంట. ఏ భాష చూసినా సరే మాతృభాషలాగా మాట్లాడేస్తున్నాడు. ఈయన మాతృభాష ఏంటి కనిపెట్టడానికి అందరిని పిలిస్తే ఎవడు కనిపెట్టలేకపోతున్నాడట. అరే ఒక్క మాట కూడా పొరపాటు లేదు, ఒక ప్రొనౌన్సియేషన్ తప్పు లేదు, అన్ని చూస్తే ఈయన మాతృభాషలాగే ఉన్నాయి, ఈ ఛాలెంజ్ ఏమిటి అనుకున్నాడంట. రాజుగారికి కొంచెం ఆలోచన వచ్చి తెనాలి రామకృష్ణ పిల్లండి అన్నాడట. తెనాలి రామకృష్ణ తెల్లగా వచ్చి, రాజా ఏం చేయమంటారు? వీడి మాతృభాష కనిపెట్టాలి.
అయ్యా ఒక 2 రోజులు సమయం ఇవ్వండి నేను కనిపెడతాను అన్నాడంట. ఆ రోజు రాత్రి వెళ్ళి ఈ పండితుడు వెళ్ళి వాడి ఇంట్లో పడుకున్నాడంట. రాజుగారు ఇచ్చినటువంటి విడిది గృహం గెస్ట్ హౌస్లో పడుకుంటే ఈ తెనాలి రామకృష్ణ వెళ్ళి రాత్రిపూట ఏం చేయించాడు తెలుసా? దెయ్యాలు వచ్చినట్లుగా అరుపులు అర్పించాడంట. దెయ్యాలు వచ్చినట్లుగా అరుపులు అర్పించినప్పటికీ అమ్మో బాబు అని చెప్పి ఆడు ఒరిజినల్ లాంగ్వేజ్లో మాట్లాడడం ప్రారంభించాడంట. తెల్లవారు వచ్చిన తర్వాత రాజా సిద్ధమా అంటే సిద్ధమే, వీడి ఒరిజినల్ లాంగ్వేజ్ ఇది అంటే ఆ పండితుడు ఆశ్చర్యపడతాడంట. ఎందుకంటే భయం వేసినప్పుడు సపోజ్ పరిగెట్టి వెళ్ళి పడిపోయారనుకో, దబేలు అని పడుకున్నాను, మై ఫాదర్ అంటారా మీరు? మై మదర్ అంటారా? అవుచులు గీవుచులు కాదు, అమ్మా అబ్బా అంటారు. ఒరిజినల్ లాంగ్వేజ్ వస్తుంది. అలాగే దేవుడు కూడా ఎలాంటి పరిస్థితులను పట్టుకుని వెళ్తాడంటే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఇబ్బంది కొలుముల్లో పెట్టి అక్కడ పరీక్ష చేస్తాడు, అక్కడ ప్రయోగం చేస్తాడు. సోడియం కార్బోనేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, HCl అన్నీ కలిపి మిక్స్ చేసి ఏ రంగు వచ్చింది? ఓకే, అందరికి ఇలా చేస్తాడా? తన ప్రజలకు ఇలాగూ చేస్తాడు. తన ప్రజలను కాపాడుకున్నట్టుకు చేస్తాడు. వారు తప్పిపోకుండా ఉండడానికి అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ భక్తులు వారిని ఆయన పోగొట్టుకూడదని చెప్పి కావాలని వారికి ముళ్ళు పెడతాడు. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అబ్రహాంకి, అందుకే ఆయనకి పరీక్ష పెట్టాడు. లేకపోతే అన్ని పరీక్షలు ఎగ్జామ్లు అవసరం లే. LDC పరీక్షకి IAS ఎగ్జామ్ ఎప్పుడూ పెట్టాడు. IAS పరీక్షకి IAS పరీక్ష పెడతారు. IIT క్వశ్చన్లు ఎంసెట్లు ఇవ్వరు. ఎంసెట్లో ఎంసెట్ స్థాయే ఇస్తారు. అందుకే అబ్రహాముకు అంత పెద్ద పరీక్ష పెట్టడానికి కారణం ఏమిటంటే మనం దేవుని యొక్క మాటలో చివరిగా చూద్దాం. చూడండి, అదే గ్రంథం ఆదికాండం 22వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఈయ వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఇస్సాకు పుట్టక మునిపిచ్చాడా, ఇస్సాకు పుట్టిన తర్వాత ఇచ్చాడా? చెప్పండి. ఇస్సాకు పుట్టక మునిపే కదా ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు మాట తప్పుతున్నాడా? ఈ బలి కర్మ ఏదైతే చెయ్యాలనుకునేటప్పుడు ఆపాడో అప్పుడు యెహోవా దూత అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు? నీకు ఒక్కడగా ఉన్న నీ కుమారుణ్ణి ఈయ వెనుక తీయలేదు గనుక ఎడిది వెనుతీయక ఈ కార్యము చేసినందున ఆగండి. ఎడట ఏ కార్యము చేసినందున సముద్ర తీరమందలి ఇసుక వలన ఆకాశ నక్షత్రం వల్ల చేస్తానంటున్నాడు. ఇస్సాకును బలి అర్పించడానికి చేసినటువంటి పరీక్షలో పాస్ అయినందున ఈ పని చేసినందున చదువు. నేను నిన్ను ఆశీర్వదించి అది ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదును. అది ఆగండి. ఇప్పుడు స్పష్టంగా మనం ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. దేవుడు అబ్రహామునకు ఇస్సాకు ముందే వాగ్దానం ఇచ్చాడని మనకు తెలుసు కదా. ఇప్పుడు దేవుడు అబ్రహాముని పరీక్షించి పరిశోధన చేసి అబ్రహాము హృదయంలో ఉన్నది తెలుసుకోవాలని చూచి అబ్రహాము దేవునికి భయపడుతున్నాడా లేదా, దేవుని మాటకు విలువిస్తున్నాడా లేదా అని పరీక్షించి ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. ఏమిటంటే నీవు ఇస్సాకునివ్వాలనుకున్నావు గనుక, ఏంటది? ఇస్సాకునివ్వాలనుకున్నావు గనుక ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అదేంటి?
నీ తల్లిని నీ తండ్రిని నీ దేశాన్ని విడిచిపెట్టి బయటికి వస్తున్నావు గనుక నీకు ఇస్తాను అనాలి కదా. నేను చెప్పిన మాట ప్రకారం నీకు 75 సంవత్సరముల వయసు ఉండేటప్పుడు నువ్వు బయటకు వచ్చావు గనుక నీకు ఇస్తున్నాను అనాలా లేదా దేవుడు? అనాలా లేదా? రూల్ ప్రకారం అయితే అదే. అప్పుడు చెప్పావు కదా ప్రభువా, ఇప్పుడు ఈ కుమారుని నేను బలిగా ఇస్తానని నిర్ణయించుకొని నీవు చెప్పిన దానికి సిద్ధపడి 3 రోజులు ప్రయాణము చేసి మొరియా పర్వతం మీదకు వచ్చి లాస్ట్ మినిట్లో హోల్డ్ ఆన్ అని చెప్పి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నది ఏమిటి? ఆ యెహోవా దూత ఎవరు కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఇస్తాననుకున్నావు, ఇప్పుడు నువ్వు నాకు ఇస్తాననుకున్నావు కనుక ఇప్పుడు చెప్తున్నా, నేను ఇస్తున్నావు, ఇచ్చావు గనుక నేనిప్పుడు నీ సంతానాన్ని ఇసుక రేణువులుగా చేస్తాను. ఇంతకీ అబ్రహాము యొక్క వాగ్దానం 75 వయసున్నటప్పుడు, 75 ఏళ్ళ వయసున్నటప్పుడు ప్రారంభమైందా? ఇస్సాకును బలి అర్పించాలనుకున్న నిర్ణయం తర్వాత బయలుదేరిందా? ఎప్పుడు ప్రారంభమైనట్టు? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మనకు అర్థమైపోయినట్టే. మరొక్కసారి ప్రశ్న. దేవుడు అబ్రహాముకు ఇస్తానన్న సంతానం ఇసుక రేణువుల కంటే ఎక్కువగా చేస్తానన్న వాగ్దానం, ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా చేస్తానన్న వాగ్దానము యొక్క ప్రారంభం అబ్రహాము తన తండ్రిని, తన స్వజనుల దేశమును తనకు వయసు 75 సంవత్సరాలు ఉండినప్పుడు విడిచి వచ్చినప్పుడు ప్రారంభమయ్యిందా? లేకపోతే అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పిస్తానని నిర్ణయించుకున్న తర్వాత దేవుడు వద్దని చెప్పిన తరువాత ఆ వాగ్దానం ప్రారంభమైందా? చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. అప్పుడే చెప్పాడు కానీ కండిషన్స్ అప్లై. చిన్న స్టార్ మార్కులు 2 పెట్టాడు. 2 స్టార్ మార్కులు పెట్టి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 10,000 అని పెట్టి కింద 2 స్టార్ మార్కులు. నీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు ఉందా? అయితే 10,000. అలాగూ వాగ్దానం ఇచ్చాడు. కండిషన్స్ ఏంటి తెలుసా? ఫస్ట్ కండిషన్ అణచివేత, రెండవ కండిషన్ పరిశోధన. ఈ 2 నువ్వు పాస్ అయితే అప్పుడు వాగ్దానం కనిపిస్తుంది. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు చెయ్యలేదు? ప్రశ్నలకు జవాబులు దేవుడి దగ్గర ఉన్నాయి. సామాన్యమైనటువంటి వాగ్దానం అనుకుంటున్నారా? ఒక దేశాన్ని ఇవ్వడం అంటే సామాన్యమైన విషయమా? రాజులు అబ్రహాము యొక్క గర్భంలో నుంచి రావడం అంటే సామాన్యమైన విషయమా? సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణువులుగా చేయడం అంటే సామాన్యమైన వాగ్దానం అది? ఆకాశ నక్షత్రములుగా చేయడం అంటే సామాన్యమైన వాగ్దానమా? నేటికి మధ్య ఆసియాలోనికి వెళ్ళి చూస్తే ఇశ్రాయేలు ప్రజలు, పక్కన ఉన్నటువంటి పాలస్తీనా, అరబ్ కంట్రీలు, ఈ కింద ఉన్నటువంటి ఆఫ్రికా దేశాలు, అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు, అనేక దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం ప్రజలు, ఇశ్రాయేలీలు, యూదులు, అందరికీ పితరుడెవడు? అబ్రహాము. అబ్రహాం పేరు నేటికి కూడా మనము మాట్లాడుకుంటున్నామంటే సామాన్యమైన విషయమా? అందుకే అంత పెద్ద పరీక్ష పెట్టాడు, అంత పెద్ద ఇబ్బంది పెట్టాడు, అన్ని పరిస్థితులు పెట్టాడు. మనకు గొప్ప వాగ్దానం ఉండడం గొప్ప కాదు. అయిపోతాను పెద్ద స్పీకర్ అంటే మంచిదే, కానీ దానికి ఎదుర్కొనవలసినటువంటి పరిశోధన ఉంటుంది దేవుడి దగ్గర. హృదయంలో ఉండేదంతా స్కాన్ చేస్తాడు. మామూలుగా అయితే ఎవరైనా చెప్తారు, ప్రభువా ఐ లవ్ యూ సో మచ్ ప్రభువా, ఐ కెనాట్ లివ్ విత్ యూ, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. పాడడం చాలా సులభం, కానీ అణచినప్పుడు ఉందువా ఉంటావా? ఇబ్బందికర పరిస్థితిలో, దిక్కులేని పరిస్థితులు, యెహోవాయే నా కాపరి,
నాకు లేమి కలగదని పాట పాడగలమా? అదే ట్రైనింగ్ ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి, అయినా వాళ్ళు తిన్నగా ఉండలేదు. 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా సరే వారు తిన్నగా ఉండలేదు. మరలా దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడికి బాగా తెలుసు, వీరిని అనస్తేనే, నా కృప మాత్రము చాలు వీరికి అనే విషయాన్ని వీరు గ్రహిస్తేనే వీరికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం యొక్క విలువ తెలుస్తుందని దేవుడు భావిస్తాడు. దేవుడు అణచివేస్తాడు. మన మనస్సులో ఉన్నది తెలుసుకోవాలని పరిశోధన చేస్తాడు. చివరిగా మూడవదిగా ఆయన ఏమనుకుంటాడంటే, కేవలం నా కృప వల్లనే బ్రతుకుతున్నావురా, ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి అని కోరుకుంటాడు. నా శక్తి సామర్థ్యాలు కాదు, మహాప్రభు నమస్కారం అని చెప్పి ఎవరైతే ఆయన పాదాల మీద పడతాడో అప్పుడు ప్రారంభమవుతుంది అసలైన ఆశీర్వాదం. అప్పుడు ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నా వలన కాదు, నా శక్తి కాదు, నా చేత కాదు, నా బలము కాదు, నా వల్ల ఏది కాదు, ఇది కేవలం నీ కృప ప్రభువా అని ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర పడతామో, ఇస్సాకు దగ్గర ఎక్కడైతే బలి అర్పించడానికి దేవుడు ఆశీర్వాదాన్ని ప్రారంభించాడో ఆ మెట్టు మన జీవితంలో ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రారంభమవుతుంది. అప్పుడు వరకు అవేం ప్రారంభం కావు, అవన్నీ ఉంటాయి. ప్రభువా, కేవలం నీ కృప, కేవలం నీ వలన ప్రభు బ్రతుకుతున్నాను అనే పాఠాన్ని నేర్పించాలనుకుంటాడు దేవుడు. అదే పాఠాన్ని అబ్రహాముకి నేర్పించాడు. నేను మృతులను సహితము సజీవులనుగా చేయగలనని నమ్ముతావా అబ్రహామా? నీ కుమారుని నువ్వు బలి ఇచ్చినట్లయితే తిరిగి వాడిని బ్రతికించగలిగినటువంటి సామర్థ్యం గలవాడిని నమ్ముతావా లేదని పరీక్ష పెట్టాడు. కుమారుని ఇస్తే ఆ కుమారుని యొక్క రక్తాన్ని తాగే దేవుడు కాదు ఆయన. బలులు అర్పులు కోరుకున్నటువంటి దేవుడు కాదు ఆయన. ప్రజలను 40 సంవత్సరములు బాధ పెట్టి తాపకరమైనటువంటి తేళ్ల మధ్య, సర్పముల మధ్య, నీరు లేని పరిస్థితుల్లోనూ ఎడారిలో నడిపించి రోజు ఆకాశం వైపు చూపించి వారికి తిండి లేకుండా మలమల మడిపించాలని దేవుడు కాదు ఆయన. ఆయన ఒకటే అనుకున్నాడు, రేయ్ మనుషులు రొట్టె వలన కాదు, దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతారని మీరు తెలుసుకోవాలి. మీ బాహుబలం వల్ల మీరు యుద్ధాలు చేసి ఇన్ని సంవత్సరములు నడిచి మీరేదో పాలు తెల్లు ప్రవహించి దేశానికి వెళ్ళారని మీరు అతిశయిస్తారేమో, గుర్తుపెట్టుకోండి. నా యొక్క కృప వలన, నేను ఇచ్చినటువంటి కృప వలన, కేవలం మీ తండ్రి అయిన అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం వలన కేవలం మీకు ఈ భూమి ఇస్తున్నాను, కానీ మీరేదో నీతిమంతులని గొప్పవారని మీ శక్తి సామర్థ్యాలని గుర్తుపెట్టుకోవద్దు. మీకు తిండి లేని పరిస్థితిలో రోజు ఆకాశం వైపు చూసేటట్లు చేశానే, నన్ను చూడు. నీకు దాహం వేసినప్పుడు ఈ ఎడారి ప్రాంతంలో నీళ్లు కూడా దొరకలేని పరిస్థితులు ఉండేటప్పుడు బండలో నుంచి నీళ్ళు ఎక్కడైనా వచ్చాయరా? ఎక్కడైనా బండలో నుంచి నీళ్ళు వస్తాయా? బావుల్లో నుంచి నీళ్ళు వస్తాయి, నదుల్లో నుంచి నీళ్ళు వస్తాయి, రాళ్ళలో నుంచి, బండల్లో నుంచి ఎప్పుడైనా నీళ్ళు వస్తాయా? బండలో నుంచి నీళ్ళు తెప్పించాను. గుర్తుపెట్టుకోండి దీన్ని, కేవలం నా కృపే. అందుకే అపోస్తలుడైన పౌలు గారితో చెప్పారు, నా కృప చాలు పౌలు, నా కృప చాలు, తీసే ప్రభువా నా కృప చాలు. ఎందుకంటాడు అనుకున్నావు? ఆ పరిస్థితుల్లో వెళ్ళాలి. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడి పూర్తిగా సమర్పించుకున్నవాడే దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు చూడగలుగుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మా మనసులో ఉన్నది నీవు తెలుసుకోవాలని, నీవిచ్చిన ఆజ్ఞలను మేము పాటిస్తామో లేదో అని, నీవిచ్చిన మాట ప్రకారము మేము జీవిస్తామో లేదని మమ్మల్ని పరిశోధించాలని మేము ప్రయత్నం చేస్తుంటావు తండ్రి. ఇబ్బంది కొలుములలో మమ్మల్ని పరీక్షిస్తావు అని నీ వాక్యము ద్వారా సెలవిచ్చావు. ఇబ్బంది కొలుమిలో, అణచివేతకి గురైనటువంటి సమయములో, నాదా సత్యస్వరూపి నీవు తప్ప దిక్కు లేదని ఆలోచన చేసే మనస్సు మాలోకి రావాలి ప్రభువా. ఆ మనస్సు వస్తే నీవు దాన్ని చూచి సంతోషించే దేవుడు. ఎందుకంటే మేము కలిగి ఉన్నవన్నీ
మేము పొందబోవలసిన వాటివి అన్నీ కేవలము నీ కృప ద్వారా మాత్రమే మాకు వస్తున్నాయని, మా శక్తి సామర్థ్యములు గొప్ప తనములు కారణము కాదని, మా స్వనీతి కారణము కాదని నీవు మాకు నేర్పించాలని నీవు తలస్తున్నావు. నీకు వందనాలయ్యా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నేడు ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీరే ముద్రించి లిఖింపజేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.